నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీ భవకు స్వాగతం. పవర్డ్ బై రెయిన్బో హాస్పిటల్. బైపాస్ అనే మాట మనకు బాగా పరిచయమే. గుండెకు రక్తాన్ని మోసుకెళ్లే రక్తనాళాల్లో పూడికలు అడ్డుగా నిలిచినప్పుడు, మందులతో స్టెంట్లతో పని కాదనుకున్నప్పుడు డాక్టర్లు బైపాస్ సర్జరీ చేస్తూ ఉంటారు. అచ్చంగా ఇలాగే మన మెదడులో కూడా కొన్ని సందర్భాల్లో బైపాస్ అవసరం అవుతూ ఉంటుంది. సిఎస్ఎఫ్ లీకేజ్ అంటే మెదడు చుట్టూ ఉండే ద్రవం బయటకు లీక్ అవుతున్నప్పుడు ఆ లీకేజ్ని ఆపడానికి షంట్ వేసి బైపాస్ చేస్తూ ఉంటారు. అయితే షంట్ సర్జరీ గురించి మన దగ్గర చాలా నమ్మకాలే ప్రచారంలో ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నావకు చుక్కాని ఎలాగో మనిషికి మెదడు అలాగా. మెదడును మనిషిని నడిపించే రిమోట్ కంట్రోల్గా చెప్పుకోవచ్చు. సర్వసాధారణంగానే ఆ మెదడుకు అనేక చిక్కులు వస్తూ ఉంటాయి. అయితే ఆ చిక్కుల నుండి కాపాడుకునేందుకు మెదడు చుట్టూరా ఓ రకమైన ద్రవం ఉంటుంది. దీన్నే సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అంటారు. ఇది నిత్యం మెదడులో ఉత్పత్తి అయి తిరిగి వెన్ను మార్గం ద్వారా శరీరంలో కలిసిపోతుంటుంది. ఏ కారణంగానైనా ఈ ద్రవం మెదడులో ఉండిపోతే అదే అడ్డంకిగా మారి మెదడుకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడే గుండె రక్తనాళాల్లో ఎలాగైతే అడ్డంకులుంటే బైపాస్ సర్జరీ చేస్తారో అచ్చంగా అలాగే బ్రెయిన్లో అడ్డంకిగా మారిన ద్రవాన్ని డ్రైన్ చేసేందుకు షంట్ ఆపరేషన్ చేస్తారు. తలపై చిన్న రంధ్రం చేసి ఓ గంట సమయం పట్టే సర్జరీ చేయటం వల్ల అవరోధంగా మారిన ద్రవాన్ని అక్కడ నుండి డిశ్చార్జ్ చేస్తారు. షంట్ ఆపరేషన్ అన్నది మెదడులో ఉండేటువంటి నార్మల్గా ఉండే నీరు, సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ఏ కారణం వల్ల చేతనైనా దాని పరిణామగానే ఎక్కువైనట్టయితే అది దానిని పక్కకు దారి మళ్లించడానికి చేసేటువంటి ఒక ప్రత్యామ్నాయ ప్రయత్నం. అంటే ఏమిటి? మెదడులో నీరు 500 ml ఉండాలి. ఏ కారణం వల్ల పెరిగిందనుకోండి, చాలా కారణాలు ఉన్నాయి. టీబీ జబ్బు వల్ల కానీ, కొంతమంది పిల్లలు పుట్టినప్పటి నుంచి కానీ, బ్రెయిన్లో ట్యూమర్ వల్ల కానీ, తలకి గాయం తగలడం వల్ల వచ్చేటటువంటి నీరు కానీ, ఇలాగ చాలా కారణాలు ఉన్నాయి. ఏ కారణం వల్ల నీరు ఎక్కువయ్యేటప్పుడు దానివల్ల ఏమవుతుంది? వ్యక్తి తెల్లగా అయిపోతాడు, నడవలేడు, తర్వాత మాట్లాడడం కూడా ఇబ్బంది ఉంటుంది, మూత్రంలో కంట్రోల్ తప్పుతుంటుంది. ఇలాంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు షంట్ ఆపరేషన్ అలాంటి వాళ్ళకి చేస్తాం. ఈ షంట్ ఆపరేషన్ అంటే ఏమిటి? ఒక రకమైన ఫారిన్ బాడీ, నార్మల్గా ఉండేటువంటిది కాదండి. ఆ ట్యూబ్ అన్నది ఇక్కడ రంధ్రం ఒకటి చేసి వెంట్రికులో పెరిటోనియల్ షంట్ అని ఒక మాట ఉంది. అంటే ఏమిటి? వెంట్రికల్ అంటే మెదడులో ఉండే నీరు కోసం మనం ఇక్కడ రంధ్రం చేసి ఒక ట్యూబు పొట్టలో వేస్తాం. ఈ ట్యూబు ఇక్కడ నుంచి ఈ పొట్ట వరకు చర్మం కింద ఒక టన్నెల్ అని ఉంటుంది, ఒక రాడ్ లాంటి ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. దాని ద్వారా ఈ రెండు మధ్య ప్రదేశాల మధ్య టన్నెల్ చేసి లోపల పెడతాం. కాబట్టి బయట కనబడేదానికి ఆస్కారం ఏమీ లేదు. రెండోది, వయసు పెరుగుతున్న కొలది షంట్ చూపుడు చిన్నపిల్లల్లో చేసాం, 2 మాసాల్లో చేస్తాం. ఒక్కోసారి దురదృష్టం 1 నెలలో కూడా చేసిన సన్నివేశాలు ఉన్నాయి. క్రమేణా పిల్లలు పెరుగుతూ ఉంటారు కదా, పిల్లలు పెరుగుతున్నప్పుడు ఈ ట్యూబ్ మార్చాల్సి ఉంటుందా? వాస్తవమే. ఇప్పుడు పిల్లలుగా నుండి అదృష్టవశాత్తు వాళ్ళు పెద్ద వయసు వచ్చిన తర్వాత ఆ సమయానికి అవసరమైన దాన్ని బట్టి ట్యూబ్ సైజు కూడా పెంచాల్సిన అవసరం కూడా ఉన్నది. షంట్ ఆపరేషన్ అయిన తర్వాత గర్భిణీ కావడానికి ఏ మాత్రం కూడా ఇబ్బంది లేదు. ఇది అందరూ గ్రహించాల్సిన విషయం. ఇది వేరే ఏరియాలో ఉంటుంది. ఏదైతే గర్భిణీ అయినప్పుడు పిండం రూపం దాల్చేటువంటి చోటు, గర్భిణీ స్త్రీకి ఏదైతే యూట్రస్ అన్న దానిలో జరుగుతుందో అవి రెండు కోశాలు, అవి దీనికి ఇబ్బంది రావడానికి ఏమాత్రం కూడా ఆస్కారం లేదు. నాణ్యానికి బొమ్మ బొరుసు ఉన్నట్లే ఏ సర్జరీకైనా దాని ప్రయోజనాలు దుష్ప్రయోజనాలు రెండూ ఉంటాయి. అయితే సర్జరీల్లో కాస్తో కూస్తో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నప్పటికీ ఎక్కువగా ప్రతిఫలాలు ఉంటాయి. కాబట్టి దానివైపు మొగ్గు చూపటం పరిపాటి. మనిషి శరీరంలో అత్యంత కీలకమైన మెదడుకు చేసే షంట్ సర్జరీలో కూడా కొద్దో గొప్పో దుష్ప్రయోజనాలు ఉంటాయి. బ్లీడింగ్ ఎక్కువగా అవటం, ఇన్ఫెక్షన్లు రావటం, అప్పుడప్పుడు ఫిట్స్ లాంటివి కనిపించటం, సర్జరీ తర్వాత కొంతకాలానికో లేదా కొన్నేళ్ల తర్వాతనో షంటుతోనే సమస్యలు రావటమో, ఇలా చిన్న చితక సైడ్ ఎఫెక్ట్స్ అరుదుగా కనిపించే అవకాశాలు లేకపోలేదు. అయితే అసలు షంట్ సర్జరీకే వెళ్ళకపోతే
అది ప్రాణాంతకమయ్యే పరిస్థితి కాబట్టి ఈ విషయంలో సరైన డాక్టర్ని సంప్రదించి ఆపరేషన్ అవసరమనుకుంటే చేయించుకోవటమే మంచిది. 80% కేసుల్లో ఈ షంట్ సర్జరీలు పెద్దగా ఎలాంటి కాంప్లికేషన్లు లేకుండానే విజయవంతమవుతాయి. ఒకవేళ షంట్ విఫలమైనా తిరిగి షంట్ ప్రెషర్ రీప్రోగ్రామింగ్ ద్వారా సరిచేస్తూ ఉంటారు. ఈ షంట్ అన్నది ఏమిటి? నీరు బ్రెయిన్లో ఉండేది అలా డ్రైనేజ్ అవడం వల్ల ఒక్కొక్కసారి బ్రెయిన్ లోపల ఏమైనా చిన్న చిన్న క్లాట్స్, బ్రెయిన్ లోపల కానీ బ్రెయిన్ పైన ఉండేటువంటి జోరా అనేటువంటి ఒక పొర మీద కానీ ఎక్స్ట్రా జోరల్ హెమటోమా అని కూడా తయారవడానికి కూడా ఆస్కారం ఉంది. ఇది 1% కంటే తక్కువ. కాబట్టి ఇంత గొప్ప ఆపరేషను, లైఫ్ సేవింగ్ ఆపరేషన్ని మనం ఈ కాంప్లికేషన్ ఆలోచించి మనం దాన్ని విడనాడడం సరైన మాట కాదు. చాలా ఉపయోగకరమైన ఆపరేషన్. ఈ మధ్య కాలంలో షంట్కు బదులుగా కొన్ని ఎండోస్కోపీ ద్వారా ఆపరేషన్లు వచ్చాయి. దానివల్ల ఏమిటంటే ఈ ట్యూబ్ లేకుండా అక్కడ ఎక్కడైతే నీరుకు బ్లాక్ ఉందో దానికి రంధ్రం కానీ ఛద్రం కానీ చేసినట్టయితే ఆ బ్లాక్ని తీయడం వల్ల నీరు దానంతరదే ప్రవాహం కంటిన్యూ అవుతుందని ఒక ఆలోచన. కానీ నిజానికి చెప్పాలి, ఇన్ని మార్పులు చేర్పులు తేడాలు కొత్త ఎక్విప్మెంట్ వచ్చినా కూడా మెదడులో నీరుకి కామన్గా చేసేటువంటి ఆపరేషను 90%లో ఇప్పటికి కూడా షంటే. ఏదైతే నీరు ఇక్కడ మన రంధ్రం వేసినప్పుడు ఇక్కడ ఒక చిన్న వాల్వ్ ఉంటుంది చూడండి, కానీ ఆ నీరు తాలూకా గమనాన్ని దాన్ని కంట్రోల్ చేయలేదు. అది ఒక్కోసారి ఇబ్బందులు ఉంటాయి. దానికోసం బ్రెయిన్లో ఉండేటువంటి ప్రెషర్ని బట్టి ప్రోగ్రామ్డ్, అంటే ముందే మనం ఇంతే రేటు డ్రైన్ అవ్వాలి, ఇంత ప్రవాహం ఇంత ప్రెషర్లో వెళ్ళాలని చెప్పేటువంటి ప్రోగ్రామ్డ్ షంట్స్ ఉన్నాయి. దాని వాడకం కూడా చాలా తక్కువ. కానీ ఏదో ఇప్పుడున్న దానికంటే ఒక కొత్త టెక్నిక్ అని చెప్పడం మాట ఇది. గుండె రక్తనాళాల్లో అవరోధాలని తొలగించే బైపాస్ ఆపరేషన్ లాగానే మెదడు పొరల్లో అడ్డంకిగా మారిన ద్రవాన్ని తొలగించేది షంట్ ఆపరేషన్. కాస్త సంక్లిష్టమైన ఆ షంట్ సర్జరీలో కొద్దో గొప్ప సైడ్ ఎఫెక్ట్స్ కనిపించినప్పటికీ ప్రమాదకరమైన సమస్యల నుండి కాపాడుతుంది. కాబట్టి డాక్టర్ గనక ఖచ్చితంగా షంట్ ఆపరేషన్ అవసరమని భావిస్తే అనుమానాల్ని నివృత్తి చేసుకుని చేయించుకోవటమే శ్రేయస్కరం. బాగా ఆకలిగా ఉన్నప్పుడు కడుపు నిండుగా తినడం, తృప్తిగా భుక్తాయాసంతో బ్రేవుమని తేల్చడం మనకు బాగా అలవాటే. కానీ ఆకలిగా ఉన్నా లేకపోయినా కడుపుని ఎప్పుడూ కాస్త ఖాళీగా ఉంచుకోవాల్సి వస్తే మనసుకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది. హృద్రోగులది అలాంటి పరిస్థితే. ఒకసారి గుండెపోటు వచ్చి కోలుకున్న తర్వాత మరోసారి గుండెపోటు రాకుండా ఉండాలి అంటే తినే ఆహారంలో కొవ్వు పదార్థాలు లేకుండా చూసుకోవడంతో పాటు పొట్టను కాస్తంత ఖాళీగా ఉంచుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఆసక్తికరమైన ఈ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆకలేసినప్పుడు కడుపు నిండుగా భోజనం చేయడం మనకు అలవాటే. కానీ ఒకసారి గుండెపోటు వచ్చిన వాళ్ళకి, ఇప్పటికే గుండె జబ్బులతో బాధపడే వాళ్ళని మాత్రం ఇందుకు మినహాయింపుగా చెప్పుకోవాలి. కడుపు నిండలేదని ఇంకాస్త తినాలనే కోరికకు అడ్డుకట్ట వేసుకుని పొట్టలో ఎప్పుడూ కాస్త ఖాళీని ఉంచుకోవాలని చెబుతారు డాక్టర్లు. ఇందుకు కారణమూ ఉంది. పొట్ట నిండుగా తినేసి భుక్తాయాసంతో బ్రేవుమని త్రేంచుకుంటూ ఆపసోపాలు పడుతున్నప్పుడు తిన్న ఆహారాన్ని అరిగించటానికి, జీర్ణం చేయడానికి గుండె నుంచి ఎక్కువ మొత్తంలో రక్తం జీర్ణ మండలంలోకి ప్రవహించాల్సి వస్తుంది. దీంతో గుండెకు రక్త సరఫరా తగ్గుతుంది. ఈ పరిస్థితి హృద్రోగులకు ఏమంత మంచిది కాదు. ఇప్పటికే ఒకసారి గుండెపోటుకు గురై ఉండడం మూలంగా బలహీనమైన గుండె కండరంపై మరింతగా ఒత్తిడి పెరిగి తిరిగి మళ్లీ గుండెపోటు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ ప్రమాదం నివారించుకోవాలంటే హృద్రోగులు పొట్టలో ఎప్పుడూ కాస్తంత ఖాళీగా ఉండేలా చూసుకోవడం వారి ఆరోగ్యానికి చాలా శ్రేయస్కరం. పొగ తాగితే ఊపిరితిత్తులు పాడవుతాయి, క్యాన్సర్ కూడా రావచ్చు. ఈ విషయాలు మనకు తెలిసినవే. అయితే పొగ తాగే అలవాటు ఊపిరితిత్తులకే కాదు, మన నోటికి కూడా చేటు తెస్తుంది. దంతాల్ని, చిగుళ్ళని దెబ్బతీయడంతో మొత్తంగా నోటి ఆరోగ్యాన్ని కబళిస్తుంది. పొగ తాగే అలవాటు దంతాలకు, నోటి ఆరోగ్యానికి ఎలా చిక్కులు తెచ్చిపెడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. స్మోకింగ్ వల్ల ప్రతి ఒక్కరికి తెలిసింది లంగ్స్ మాత్రమే స్పాయిల్ అవుతాయి అనేదే తెలుస్తుంది. కానీ మనం స్మోక్ చేసేటప్పుడు లంగ్స్ కన్నా ముందుండే భాగం మౌత్, మన ఓరల్ క్యావిటీ, అది మ్యాక్సిమం దెబ్బతింటుంది. మనం స్మోక్ చేసేటప్పుడు దానిలోంచి హీట్ ఎక్కువ రిలీజ్ అవుతుంది, హీట్ అండ్ కెమికల్స్.
ఈ హీట్ ఎప్పుడైతే రిలీజ్ అవుద్దో హీట్ వచ్చి మనకు లాలాజలం ఉత్పత్తి అవ్వకుండా మొదట ఆపివేస్తుంది. ప్రతిరోజు మనం చేసే సిగరెట్ వల్ల ఆ వేడి తగులుతుంది కదా, ఆ తగిలిన ఏరియా రోజు డ్యామేజ్ అవుతుంది. బాడీలో ఏ ఏరియాలో కూడా కంటిన్యూస్గా మనకు రాపిడి జరిగితే ఆ రాపిడి నుంచి ఉత్పత్తి అయ్యే వేరే సెల్లే మన క్యాన్సర్ కణం. ఓరల్ క్యాన్సర్స్ చాలా కష్టంగా ఉంది ట్రీట్మెంట్. ఎందుకంటే ఓరల్ క్యాన్సర్ని మనం ప్రతిరోజు మళ్ళీ తింటాం, తినేటప్పుడు కారమైన వస్తువులు తింటాం, అవి మళ్ళీ ఇరిటేట్ చేస్తాయి, మన అలవాట్లు ఇరిటేట్ చేస్తాయి. ప్రతి ఒక్కటి ఆ ఏరియాలో రోజు ఇరిటేట్ అవుతూనే హీలింగ్ అవ్వకుండా అడ్డుపడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ లాలాజలము నోరు అంతా డ్రై అవుద్దో, డ్రై అయినప్పుడు మనం తిన్న ఫుడ్ ఎక్కువ ఇరుక్కున్నందువల్ల మనకు వచ్చేది ఏంటంటే డీకే అంటే పిప్పి పళ్ళు చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతాయి, మ్యాసివ్గా స్ప్రెడ్ అవుతాయి. ఎందుకంటే మనం తిన్న ఫుడ్ పళ్ళ మధ్య విరుక్కొని అది అలానే పిప్పి పన్ను తయారు చేస్తుంది. నాలిక మీద ఉన్న టేస్ట్ బడ్స్ ఈ వేడికి టేస్ట్ తగ్గిపోతాయి, టేస్ట్ సెన్స్ అనేది తగ్గిపోద్ది. తగ్గినందువల్ల మనం తినే ఆహారము ఏ రకమైన టేస్ట్లో తింటున్నాము అనేది తెలియదు. స్మోకింగ్ పేషెంట్కి నార్మల్ పేషెంట్స్కి చాలా తేడా ఉంటుంది. స్మోకింగ్ పేషెంట్స్కి భయంకరమైన నోటి దుర్వాసన, నోట్లో మొత్తం స్టెయిన్స్, నోట్లో వైట్ అండ్ రెడ్ లీషన్స్ అని ప్యాచెస్ అంటే మంది పింక్ కలర్లో ఉంటుంది. ఆ పింక్ కలర్లో ఉన్న మన చిగురు కానీ మన చీక్స్ కానీ ఇవన్నీ కూడా వైట్గా కానీ లేకపోతే రెడ్గా కానీ మారడం, రబ్బరీ కంటే గట్టిగా అవ్వడం. దీనివల్ల ఈ కెమికల్స్ అని ఏం చేస్తుంటే వాటి మీద యాక్ట్ చేసి గట్టిగా చేస్తాయి. ఇలానే పాన్ ప్రాక్ తినే వాళ్ళకైతే అసలు నోరు కూడా తెరవలేకపోవడం, కారం తినలేకపోవడం, నోరు కొంచెమే అంతవరకు తెరిచి ఆపేస్తారు, ఇంకా అందుకని తెరవలేరు కూడా. అంటే రబ్బర్ లాగా థిక్గా తయారంటే బ్యాండ్స్ లాగా ఫైబర్గా ఫామ్ అవుద్ది. ఈ స్మోకింగ్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ప్రతి ఒక్కటి కూడా మీరు చేసి డాక్టర్లకు తెలియదు అని అనుకోవడం అనేది మీ పొరపాటు. మాకు తెలుస్తుంది, తెలియని వెంటనే మేము అడుగుతాము. అడిగినప్పుడు నిజాయితీగా మీరు ఒప్పుకోకపోయినా ఒరే దీనివల్ల ఇది వచ్చింది అని తెలుసుకొని ఆపడం వల్ల మీ ఆరోగ్యమే చాలా బాగుంది. పొగ అలవాటును మానుకోవడం ద్వారా దంతాలతో పాటు మొత్తంగా మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చో తెలుసుకున్నాం కదా. మనలో కొంతమందికి చేతి వేళ్ళు అదే పనిగా ముడుచుకుపోతుంటాయి, గట్టిగా పెన్ను పట్టుకోలేరు, పేపర్ పట్టుకోవడం కూడా కష్టంగానే ఉంటుంది. చేతి వేళ్లతో ఏ వస్తువును పట్టుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమందిలో ఈ పరిస్థితి విషమించి చేతి వేళ్లను అరచేతిని తెరవడం కూడా కష్టమైపోతూ ఉంటుంది. ఈ సమస్యను డాక్టర్లు జూపిటరెన్స్ కంట్రాక్షన్ అని పిలుస్తారు. చేతికి గాయాలవడం వల్ల కానీ, మొనతేలిన వస్తువులు గుచ్చుకోవడం వల్ల కానీ, బలమైన తాళ్ళు, గరుకైన వస్తువులు పట్టుకుని పనిచేసే అలవాటున్నప్పుడు ఇలాంటి సమస్య వస్తూ ఉంటుంది. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే జూపిటరెన్స్ కంట్రాక్షన్ గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. జూపిటరెన్స్ కంట్రాక్షన్ అంటే ఏమిటి? జూపిటరెన్స్ కంట్రాక్చర్ అనేది ఒక పామ్లో వస్తుంది. అండ్ ఇది నేమ్డ్ ఆఫ్టర్ వన్ పర్సన్, జూపిటరన్ అనమాట. సో ఆయన కనుక్కున్నాడు కాబట్టి ఆ జూపిటరెన్స్ కంట్రాక్చర్ అన్నది. కంట్రాక్చర్ అంటే మెయిన్గా కంట్రాక్ట్ అయిపోయి అంటే కుంచుకుపోవటం, నార్మల్గా ఉన్న సైజ్ కంటే బాగా కుంచుకుపోవటం వల్ల వచ్చేదాన్ని జూపిటరెన్స్ కంట్రాక్చర్. జూపిటరెన్స్ కంట్రాక్షన్ చేతుల్లో ఎక్కడ వస్తుంది? పామ్స్లో వస్తుంది ఎక్కువగా వచ్చేది. ఈ పామ్లో ఫేషియా అని రకరకాల నార్మల్గా చూస్తే ఎవరికైనా కానీ స్కిన్ దాని కింద ఫేషియా అంటే ఒక లైనింగ్ లాంటిది, థిక్ లైనింగ్ లాంటిది, ఫైబ్రస్ టిష్యూ అంటాం. ఈ థిక్ లైనింగ్ కింద టెండాన్స్ ఉంటాయి, అలాగే మజిల్స్ ఉంటాయి, ఫైన్ మజిల్స్. ఇవన్నిటిని ఆల్మోస్ట్ ప్రొటెక్ట్ చేస్తే ఈ ఫేషియా అనేది ఉంటుంది. ఫేషియా పైన స్కిన్ లైనింగ్ టోటల్ కవర్ ఉంటుంది. కొన్ని ప్లేసుల్లో ఈ స్కిన్ ఈ ఫేషియా మధ్యలో గ్యాప్ బాగా ఉంటాయి. వెరస్ ఈ పామ్లో ఈ స్కిన్కి ఫేషియా ఆల్మోస్ట్ కనెక్ట్ అయి ఉంటాయి, అతుక్కోగానే ఆల్మోస్ట్ కనెక్ట్ అయిపోయి చిన్న సెప్టమ్ అంటాం, మధ్యలో చిన్న చిన్న థిన్ లేయర్స్లో అవి రెండు కనెక్ట్ అవుతూ ఉంటాయి. అందుకని ఎవరికైనా మనం పామ్ మడిచినప్పుడు ఆటోమేటిక్గా లోపల కండలో అక్కడ చిన్న చిన్న ఫోల్డ్స్ కూడా వస్తూ ఉంటాయి, జస్ట్ లైక్ ఫేస్లో లాగా. అదేంటంటే ఫైన్ వర్క్, ఎక్కడైతే ఫైన్ వర్క్ చేయాల్సి వస్తాయో ఆ ప్లేసుల్లో స్కిన్కిను ఫేషియా ఆ మజిల్స్కి మధ్యలో చాలా తక్కువ స్పేస్ ఉంటుంది. ఫ్యాట్ అనేది బాగా తగ్గిపోయి
అక్కడ ఉంటాయి. అందుకని అక్కడే రింకిల్స్ కానీ లేదా ఏదైనా ప్రాబ్లమ్స్గా కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. చేతివేళ్లు ముడుచుకుపోవడానికి కారణాలేంటి? ఎగ్జాక్ట్ కాజ్ ఈజ్ నాట్ నోన్, ఇడియోపాథిక్ అంటాం. ఎగ్జాక్ట్ కాజ్ ఈజ్ నాట్ నోన్. ప్రాబబుల్ కాజెస్ అనుకోకుండా ప్రాబబుల్ ఏమేంటంటే ఏదైనా దెబ్బ తగిలితే ఒక్కోసారి రావచ్చు, ఏదైనా కొన్ని గుచ్చుకున్నప్పుడు కూడా ఇన్ఫ్లేమ్ అయ్యి చుట్టుపక్కల దానివల్ల కూడా రావచ్చు. కొంతమంది ఏజ్ రిపీటెడ్ ట్రామా వల్ల చాలామంది మాన్యువల్ లేబర్ చేస్తాం, బాగా ఎస్పెషల్లీ బాగా రఫ్ ఏరియాస్ని, ఫర్ ఎగ్జాంపుల్ లావుపాటి థ్రెడ్లని మోకులు అంటారు, అలాంటివి పట్టుకున్నా కానీ లేదంటే రఫ్ ఆబ్జెక్ట్స్ని రిపీటెడ్ బేర్ హ్యాండ్స్తో పట్టుకుని బాగా రిపీటెడ్గా పట్టుకుంటే ఓవర్ ది ఇయర్స్, ఇదేం 1 monthలో ఇలా వచ్చేది కాదు, ఓవర్ ది ఇయర్స్ ఆ పని అదే పని చేస్తా అంటే దానివల్ల కూడాను ఈ స్కిన్ కింద ఉండే ఫేషియా ఇరిటేట్ అయ్యి కంట్రాక్ట్ అయిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా ఎగ్జాక్ట్ కాజ్ నాకు తెలియకపోయినా ప్రాబబుల్ కాజెస్ వల్ల కొంతవరకు కన్క్లూషన్కి రావచ్చు. సో జరిగే ప్యాథోజెనిసిస్ ఆ పెథాలజీ ఏంటంటే అండర్లైన్లో ఈ స్కిన్ దీంట్లో ప్రాబ్లం ఏమి ఉండదు, స్కిన్ కింద ఉండే ఫేషియా మనకు కనపడదు, బట్ మనం స్ట్రెచ్ చేసి చూస్తే కొంత తగులుతూ ఉంటాయి అన్నమాట అడుగును గట్టిగా, దాన్నే ఫేషియా అంటాం. సో ఈ పామార్ ఫేషియా పామ్లో ఉండేది కాబట్టి పామార్ ఫేషియా. ఈ పామార్ ఫేషియా అనేది ఒక బ్రాంచ్లో ఒక మెయిన్గా ఒక ట్రయాంగిల్ టిష్యూ లాగా ఉంటుంది, చిన్న బ్రాంచెస్ వస్తూ ఉంటాయి, ప్రతి ఫింగర్కి ఒక బ్రాంచ్ వెళ్తూ ఉంటుంది. ఈ ఫేషియా కొన్ని ఎక్సెస్ ఫైబ్రస్ టిష్యూ ఆ ట్రామా వల్ల ఏముందండి, ఆ ఎక్సెస్ ఫైబ్రస్ టిష్యూ ఫామ్ అయిపోయి డిపాజిట్ అయిపోయి ఆ ఫైబ్రోసిస్ అనేది జస్ట్ లైక్ మనకి బర్న్స్లో ఎవరికైనా బర్న్స్ అయితే కనుక ఆ స్కిన్ కాలిపోయి అక్కడ ఫైబ్రస్ టిష్యూ ఎక్సెస్గా ఫామ్ అవుతుంది, ఎక్కువ ఫామ్ అవడం వల్ల అక్కడ కంట్రాక్షన్, ఎక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నెక్ దగ్గర కాలితే నెక్ దగ్గర స్కిన్ పోయి ఫైబ్రస్ టిష్యూ ఏర్పడటం వల్ల మనకు కంట్రాక్షన్స్ వస్తూ ఉంటాయి. అలాగే వేలు కాలితే వేలు దగ్గర కంట్రాక్షన్ వస్తూ ఉంటుంది. ఈ చిన్న సర్వసాధారణ కొంచెం నోట్ చేసే ఉంటారు చాలామంది. అదేవిధంగా ఈ ఒక రేర్ కండిషన్ దీంట్లో ఈ పామ్ మొత్తం కంట్రాక్ట్ అయిపోతుంది, ఫేషియా కంట్రాక్ట్ అయిపోతుంది. చేతివేళ్లు ముడుచుకుపోవడం వల్ల తలెత్తే ఇబ్బందులు ఎలా ఉంటాయి? ఈ కంట్రాక్ట్ అవ్వటంలో వచ్చే ఫీచర్స్ ఏంటంటే స్లోగా పామ్ ముడుచుకుపోతూ ఉంటుంది, ముడుచుకుపోయి ఫస్ట్ లిటిల్ ఫింగర్ బాగా ఎఫెక్ట్ అవుతుంది, లిటిల్ ఫింగర్ తర్వాత రింగ్ ఫింగర్ బాగా ఎఫెక్ట్ అవుతుంది, తర్వాత మిడ్ అండ్ ఫింగర్స్, సమ్టైమ్స్ అన్ని కలిపి ఒకేసారి కూడా వస్తూ ఉంటాయి. ఇలాగా ఇది ఎంత ఇన్కాపాసిటేటింగ్ అంటే కొంతమందికి పామ్ తెరవలేరు, ఇంకా అంతా నార్మల్గా కానీ పామ్ తెరవలేక ఏ పని చేయలేరు. ఈవెన్ సమ్టైమ్స్ రైటింగ్ కానీ చిన్న రొటీన్ యాక్టివిటీస్ కూడా చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. చేతివేళ్లు ముడుచుకుపోవడాన్ని ఎలా సరిచేస్తారు? జనరల్గా ఎర్లీ ఆన్సెట్లో ఏమన్నా ఉండటానికి ఏంటంటే ఎక్సెస్ ఫైబ్రస్ టిష్యూ ఫామ్ అయ్యేటప్పుడు కొన్ని ఇంజెక్షన్స్ కావాలని ఇచ్చి చూడవచ్చు అనమాట, ఏదైనా మరీ ఎర్లీ స్టేజ్లో అనిపిస్తే. ఒకవేళ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయి ఆ కంట్రాక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందని అనిపిస్తే కనుక ఆ ఫీచర్స్ ఉంటే కంట్రాక్ట్ అయితే కనుక దెన్ ద ఓన్లీ ఆన్సర్ ఈజ్ ఆపరేషన్. దెర్ ఈజ్ నో మెడిసిన్ ఫర్ దిస్ వన్, ద ఓన్లీ ఆన్సర్ ఈజ్ ఆపరేషన్. చిన్న ఆపరేషనే అండ్ లోకల్ మత్తులో చిన్న మత్తులో కూడా చేయవచ్చు, దీనికి పెద్ద మత్తు కూడా అవసరం లేదు. చిన్న మత్తు అంటే ఎక్కడికక్కడ ఇంజక్షన్లు ఇచ్చి చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నెర్వ్స్ ఉంటాయి, 2 నెర్వ్స్ ఉంటాయి, ఈ రిస్ట్ బ్లాక్ అని ఇస్తాం అనమాట. రిస్ట్ బ్లాక్ ఇవ్వటం వల్ల ఈ పార్ట్ సెన్సేషన్ పోయి దానికి ఆటోమేటిక్ మనం చేసినా ఏంటి నొప్పి తెలియదు, బట్ చేస్తున్నట్టు అన్నీ తెలుస్తూ ఉంటాయి అనమాట. సో దాంట్లో కొన్ని స్కిన్ కట్ చేసి దాని కింద ఉండే ఆ ఫేషియాని ఎక్కడ దెబ్బతింటే ఆ ఫేషియాని తీసేస్తాం అనమాట. తీసినప్పుడు కొంచెం ఎప్పుడన్నా ఒక్కోసారి ఈ స్కిన్ కొంచెం కుళ్ళే ఛాన్స్లు ఉంటాయి. సో డెలికేట్గా తీసి ఓన్లీ ఆ ఫేషియా తీసినప్పుడు ఏమి జరగదు. సమ్టైమ్స్ ఈ ఫేషియా కంట్రాక్ట్ అయినప్పుడు స్కిన్ కూడా బాగా ఒక్కొక్కసారి ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది, బాగా లేట్ కేసెస్లో. అటువంటిప్పుడు స్కిన్ కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్స్లు ఉంటాయి, దానికి ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఉన్నాయి, చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా అన్ని ఫింగర్స్ ఇన్వాల్వ్ అయితే మొత్తం అన్ని ఫింగర్స్కి చేస్తాం. చేసి ఆపరేషన్ అయినాక చిన్న కట్టు ఇచ్చినాక ఒక 2 to 3 days తర్వాత యాక్టివ్ మొబిలైజేషన్ మొదలు పెడతాం. నార్మల్గా ఎవరికైనా సరే ఏ ఆపరేషన్ బోన్కి ఏదైనా ఆపరేషన్ చేస్తే కొన్నాళ్ళ పాటు ఇమ్మొబిలైజేషన్ అంటాం. వెరేజ్ సాఫ్ట్ టిష్యూ ఆపరేషన్ ఎస్పెషల్లీ ఈ టెండాన్స్ ఇవన్నీ ఇచ్చిన టెండాన్స్ మీద లేకపోతే కొన్ని మూవింగ్ స్ట్రక్చర్స్ దగ్గర ఆపరేషన్ చేసినప్పుడు ఏంటంటే ఎర్లీ మొబిలైజేషన్ ఈజ్ ఇంపార్టెంట్. చాలామంది తెలియక అసలు మొబిలిటీ లేకుండా అలా వదిలేస్తూ ఉంటారు, బట్ అలా వదలకూడదు. వదలటం వల్ల ఏమవుతుందంటే సాఫ్ట్ టిష్యూస్కి ఈ టెండాన్స్కి వీటికి మధ్యలో ఫైబ్రస్ టిష్యూ మళ్ళీ ఫామ్ అయిపోయి మళ్ళీ యథాస్థితికి వచ్చే ఛాన్స్లు ఉంటాయి అన్నమాట. అది రానివ్వకుండా ఎర్లీ మొబిలైజేషన్ వితిన్ 2 daysలోనే మళ్ళీ విల్ స్టార్ట్ అనమాట. చేయటం వల్ల మొత్తం మళ్ళీ చేస్తూ ఉంటుంది. యూజువల్లీ 80% వరకు దీన్ని మొరలెస్ మీరు నార్మల్గా తీసుకురావచ్చు అండ్ యాక్టివ్గా ఫంక్షన్ చేసుకోగలని తీసుకురావచ్చు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించే ఒక చిన్ని చిట్కా
మీకోసం. దంతాలు పుచ్చిపోయి నొప్పితో బాధిస్తున్నప్పుడు 2 తులసి ఆకులు, చిటికెడు ఉప్పు, చిటికెడు మిరియాల పొడిని కలిపి మిశ్రమంగా నూరి ఆ మిశ్రమాన్ని పిప్పి పన్నుపై కాసేపు ఉంచండి. నొప్పితో పాటు దంతక్షయం కూడా తగ్గిపోతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.